హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మో కిచెన్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషల్ తెల్లవారుజామున 4ంటికి ఏమిటి అంటే ఫ్రెండ్స్ మా బాబుకి అన్నప్రాసన జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను పరమాన్నం అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. గ్లాస్ బియ్యానికి కొంచెం వాటర్ 2 కప్పులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అన్నం అయితే ఇలా ఉడుకుతుంది చూస్తున్నారు కదా. దాంట్లో కొంచెం తరుగున్న బెల్లం ముక్కలు మొత్తం అన్నీ ఒక కుందు పావు కిలో బెల్లం ముక్క అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, బెల్లం చక్కగా ఉడికిపోయేట్టుగా అన్నంలో క్రిస్పీగా కలిసిపోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని చక్కగా బెల్లం కరిగేదాకా అన్నం చక్కగా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మా బాబు అన్నప్రాసన వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కడంటే అది గౌరీపట్నం అంట. చర్చి దగ్గర మా వారు మొక్కుకున్నారు ఫ్రెండ్స్. అందుకని అక్కడ తెల్లవారుజామున 4ంటికి లేచి వండుతున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళేది కారులోను. అక్కడ ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం వెళ్తుంది. 2 ఇలాచీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళేది అక్కడ. ఇప్పుడు నేను అంత ఇదిగా గౌరీపట్నం వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడ లొకేషన్స్ కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో చూద్దాం. నేను వచ్చాక మీకు ఒక్కో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు ఇలాచీ వేసేసుకొని చక్కగా బెల్లం కూడా కరిగిపోతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి దాంట్లో చిక్కటి పాలు కూడా చక్కగా ముందుగానే సిద్ధం చేసుకున్న పాలను కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1/2 లీటర్ పాలు పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాచినవి కాకుండా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేతితో పిల్లోడికి చాలా ఇదిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి 2 స్పూన్లు తిరుపతిలో నుంచి తెప్పించాను. నెయ్యి చక్కగా సూపర్గా ఉంది. నెయ్యి అయితే చాలా ప్యాకెట్ డాల్డాలు ఇవి కలపకుండా స్వచ్ఛమైన నెయ్యిలాగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడైతే మా బాబు రెడీ అయిపోయాడు. మా వారు మా పాప కూడా రెడీ అయిపోయారు. నేను కూడా రెడీ అయిపోవాలి. అందుకని ఇప్పుడు మిల్క్ చూస్తున్నారు కదా. మిల్క్ కూడా చక్కగా చిక్కటి పాలు అన్నప్రాసనకి ఎంత తీయగా ఉంటుందో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయేట్టుగా అన్నప్రాసనకి బాబుకి చక్కగా ఇప్పుడు వచ్చేసి చక్కగా కలుపుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. దాన్ని అయితే అలా వెయిట్ చేస్తూ ఉడుకుతూ ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, సిమ్లో పెట్టుకుని. ఎంతో అన్నప్రాసనకి ఎంతో టేస్టీకరమైన అన్నం పరమాన్నం అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకుందాం. అలాగే అన్నం కూడా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా. జీడిపప్పు కిస్మిస్ బాదము ఇవన్నీ వేసేసుకొని చక్కగా తిప్పేసుకోవాలి. ఎంత టేస్టీకరమైన అన్నప్రాసనకి పరమాన్నం రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా వెళ్తాం. ముందుగా నెయ్యి వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో దింపే ముందు కూడా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే బాబుకి ఫస్ట్ టైం కాబట్టి అన్నప్రాసన పెట్టేది, అందుకని ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చక్కగా దగ్గరకంటూ ఉడికిపోతుంది. కొంచెం చల్లారితే గట్టిపడిపోతుంది. ఇప్పుడు చక్కగా ఇదిగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా. కొంచెం గట్టిపడిందంటే మనకి అన్నం గట్టిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన అన్నప్రాసనకి కావాల్సిన ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.